జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనం జరుగుతున్నాను. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకము ఒకటి నాకు కనబడింది. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నివిడియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిది. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వీరికి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ మాట దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమున మరలా నీ పాద సన్నిధికి నాయన నాయన రావడానికి నాయన నీవు చేసిన ఉపకారాన్ని బట్టి వందనాలు, నీవు తోడుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభువా మరొక్కసారి నాయన నన్ను తాకండి, ఇదిగో మమ్మల్ని అందరినీ తాకండి. ఈ ప్రదేశమును ప్రత్యేకంగా నాయన అగ్ని వంటి నీ ఆత్మ నింపుదలను ఉంచమని వేడుకుంటుంది. దేవా, నీ కార్యం ఇక్కడ మాలో జరిగించండి. నీ ప్రభావము నీ లేఖనం ద్వారా మాలోనికి నాయన పంపించండి. మమ్మల్ని తాకున్నట్లు కృప చూపండి. మాతో మాట్లాడమని వేడుకుంటుంది. నీ కృప కలిగిన హస్తాలకు ప్రభువా ఈ ప్రదేశాన్ని, స్థలాన్ని, మమ్మల్ని, ఈ లేఖనాన్ని అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చిన్న ప్రశ్నతో విషయం ప్రారంభించాలి. పునరుద్ధాన దినము అన్నారు కదా, అంటే ఏంటి? తిరిగి లేచిన దినం. ఎక్కడి నుంచి? మరణం నుంచి, అంతే కదా. బాప్తిజం అంటే ఏంటి? అంటే చచ్చిపోయాడు అని. మరి అది పునరుద్ధానమేనా? పునరుద్ధానము అంటే నేను రాసుకున్న డెఫినేషన్ కి, బైబుల్ చెబుతున్న డెఫినేషన్ కి డిఫరెన్స్ ఉంటుంది. సరే, ఏది ఏమైనా కూడా తిరిగి లేచినటువంటి వ్యక్తులకు, అంటే ఒక ప్రవక్తకు కావచ్చు, దేవుని యొక్క విషయాలు, లేకపోతే నమ్మిన వాళ్ళకి కావచ్చు, అనుసరిస్తున్న వాళ్ళకి కావచ్చు, దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క దర్శనాన్ని చూపించడానికి ఇష్టపడతాడు. ఆ దర్శనంలో చూపించినటువంటి సంగతిని చాలా కాన్సన్ట్రేటెడ్ గా క్యాప్చర్ చేయాలి, అంటే అది గ్రహించాలి, లోపలికి తీసుకుపోవాలి. అలా తీసుకెళ్లడం అనేది దేవునికి చాలా ఇష్టం. తీసుకెళ్లే వాళ్ళు అంటే చాలా ఇష్టం. తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. ఇక్కడ జకర్యాకు ప్రత్యక్షమవుతున్నటువంటి ఒక వాక్యం ఏంటంటే, పుస్తకం ఒకటి నాకు కనబడిను అని రాస్తారు. ఏం కనబడిందట? పుస్తకం నాకు కనబడుతుంది. బైబుల్ పుస్తకం ఎందుకు కనబడుతుంది? ఎందుకు దేవుడు నాకు ఈ పుస్తకాన్ని ఇచ్చాడంటే చదవడానికి. అవునా? చదవడం అంటే ఏంటి? ఒక మనిషిని చదవడం అంటే ఏంటి? డెప్త్కి వెళ్ళడం. ఎందుకంటే నాలో కనబడతాయి కొన్ని పేజీలు ఎలా కనబడతాయి అంటే, బయట చాలా చాలా బాగుంటాయి. అయ్యో, ఇతను ఇంత గొప్పవాడా, ఇతను ఇంత మంచివాడా, ఇతను ఇంత మంచి స్వభావం కలిగిన వాడా అని. ఆ స్వభావం, ఆ పేజీలు బయటికి బాగా కనబడుతుంది. కానీ ఇన్నర్ పేజీలు కొన్ని ఉంటాయి. అందులో ఉన్న 2-3 పేజీలు ఎప్పుడు వస్తాయంటే బయటికి, మంచి కోపం వచ్చినప్పుడు, ఎవడైనా కటికి లెంపకైనా కొట్టినప్పుడు వస్తాయి. అవునా కదా? అంటే చదవడం అంటే ఏంటి? లోపలికి వెళ్ళి చూడటం, దాని అంతర్ముఖంలోనికి, అంతర్లోపలికి, లీనంలోనికి వెళ్ళడాన్ని చదవడం అంటారు. దేవుడు బైబుల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడంటే, లోపలికి పోయి నువ్వు చూడాల్సినటువంటి సంగతులు చాలా ఉంటాయి అని చెప్పి ఒక పుస్తకము కనబడతా ఉన్నది. ఆ పుస్తకంలో, ఆ జకర్యా గ్రంథంలో ఆ విషయంలో కిందకి వెళ్తే అంటాడు, దాని పొడువింతుంది, దాని నివిడింతుంది అని చెప్పుకుంటాడు. లెక్కలు బాగానే చూశాడు. కానీ లోపల రాయబడిన విషయాలు ఏంటంటే, ఒకటి పైకి కనిపించేటటువంటి పేజీలు, లెటర్స్ కొన్ని కనబడతాయి. అంతర్ముఖంలో, అంటే తిప్పితేనే గాని చదవలేనివి, తిరగేస్తేనే గాని చూడలేనివి కొన్ని పేజీలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో కూడా, దేవుని జీవితంలో కూడా. మనకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషిని 2-3 పేజీలు చదివేసి చాలా మంచి వ్యక్తి ఇతను, చాలా గొప్ప వ్యక్తి ఇతను అని చెప్పేసి మనం డిసైడ్ చేసేసుకుని ఉంటాం. ఎందుకంటే మనకి కొన్ని విషయాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు అట్రాక్ట్ అయితే వాళ్ళు మంచి బంధువులు అవుతారు, మంచి స్నేహితులు అవుతారు, మంచి ప్రాణమిత్రులు అయిపోతా ఉంటారు. నిజానికి ఇద్దరిలో కూడా కొన్ని చూడనటువంటి పేజీలు ఉంటాయి. దీనినే బైబిల్ గ్రంథంలో ఈ పేజీలను స్పష్టంగా చదివేటటువంటి లక్షణాన్ని
సొలొమోను మహారాజు జ్ఞానాభ్యాసం అంటే, జ్ఞానాభ్యాసము అనేది దేవుడు భూమి మీద మనుషులకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రక్రియ. నువ్వేం నేర్చుకుంటున్నావు అనేది నీకు దేవునికి మాత్రం సంబంధించిన విషయం. నీకు ఇవ్వబడినటువంటి పుస్తకం నీవేం చదువుతున్నావు అంటే అది నీకు దేవునికి సంబంధించినటువంటి విషయం. నేను అబ్రహాము గురించి చదవాలనుకున్నాను. అబ్రహాము ఫలానా ఆయన కుమారుడు, అబ్రహాముకి మొదట శారాన్ని చేసుకున్నాడు, తర్వాత హాగర్ను కూడాడు, 2 పిల్లలు ఉన్నారు. ఇదంతా స్టోరీ కింద నేను చదివేస్తాను. నిజానికి అబ్రహాము గురించి నువ్వేం చదివావు అని అంటే 2 విషయాలు అర్థం అవ్వాలి. అబ్రహాము గురించి ఏం చదివావంటే, అబ్రహాము తన ఇష్టంతో ఒకడు కొడుకుని కన్నాడు, దేవుని ఇష్టంతో ఇంకో కొడుకుని కన్నాడు. అది అబ్రహాము గురించి చదవడం అంటే. అదేంటి, అబ్రహాము ఇష్టాన్ని దేవుడు ఒప్పుకున్నాడంటే ఒప్పుకున్నాడు, ఆశీర్వదించమన్నాడు, ఆశీర్వదించమన్నాడు. అయితే అబ్రహాము ఇష్టము దేవుని సంకల్పం కాదు. ఇది బండ గుర్తు పెట్టుకోవాలి. నా ఇష్టము దేవుని యొక్క సంకల్పం కాదు. చాలాసార్లు నా ఇష్టమే దేవుని సంకల్పం అని భ్రమపడి దేవుని యొక్క పరిచర్య చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఒక బండ గుర్తు. నా ఇష్టమే దేవుని సంకల్పం అనుకుని పరిచర్య చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. దేవుని పని చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. దేవునిలో ఇదే దేవుని పని అనుకుని భ్రమపడిపోయేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. మత్తయి సువార్త గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నారు. పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని చిత్తము ప్రకారము చేయువాడే అని అన్నాడు కదా. ఆ కిందకి వెళ్ళేటప్పటికి ఏమంటాడంటే, కొంతమంది అంటారు, అయ్యా నేను ప్రార్థన చేశాను, అయ్యా నేను ప్రవచించాను, అయ్యా నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను, అయ్యా నేను ఇలా చేశాను, అయ్యా నేను ఇలా కష్టపడి ఇల్లు కట్టాను అని చెప్తాను. నా ఇష్టము దేవుని చిత్తము, ఈ 2 సంగతులు చెప్తాను. నా ఇష్టం ఏంటి? ప్రార్థన చేయడం నాకు ఇష్టమే, మంచిదే. నా ఇష్టం ఏంటి? ప్రవచించడం నాకు ఇష్టం, నేను ప్రవచిస్తున్నాను, మంచిదే. నా ఇష్టం ఏంటి? ఎవడైనా నా దగ్గరకు వస్తే స్వస్థత ప్రార్థన చేస్తున్నాడు, వాడు స్వస్థత పొందుతున్నాడు, నాకు బాగుంది. నా ఇష్టం ఏంటి? ఇలాగ నేను అన్ని చేస్తూ ఉన్నాను కదా. ఇది దేవుని పరిచర్య అనుకుని కొంతమంది భ్రమపడిపోయి తమ సొంత ఆలోచన ఇష్టాలను అనుసరించి అదే దేవుని యొక్క ఉద్దేశంగా ప్రతిబింబించేటటువంటి భక్తి తత్వం భూమి మీద ఉన్నది. అబ్రహాము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇతన్ని ఆశీర్వదించని చెప్పి, అతని పేరు హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిల్ని తీసుకొచ్చి ఆశీర్వదించమంటాడు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, హాగరు వలనైనది కాదు, సారా వలనైన ఇస్సాకు నీ సంతానము. ఇస్సాకు దేవుని యొక్క ఆలోచనలో నుంచి వస్తున్నటువంటి పరిచర్య, దేవుని యొక్క ఆలోచన నుంచి కాదు, అబ్రహాము లేకపోతే సారా యొక్క ఆలోచన నుంచి వస్తున్నటువంటి క్రియ. అయితే 2 ఒకలాగా ఉంటాయి చూడడానికి. ఇదే నేను చెప్పేది, 2 కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రార్థన చేస్తే స్వస్థత వస్తూ ఉంటది, ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ దిగొచ్చినట్టు ఉంటది, ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయినట్టు ఉంటది. ఇవన్నీ అలా కనబడతా ఉంటాయి. ఇక్కడ చదవడం అనేది నీవు నేర్చుకోకపోతే, దాని లోపలికెళ్ళి చూడటం, లేకపోతే జ్ఞానాభ్యాసం చెయ్యకపోతే, ఆ అభ్యాసం నీకు అలవాటు కాకపోతే ప్రతిదీ కూడా దేవుని చిత్తం కింద కనపడదు. ఏదైనా సరే దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి అని అన్నట్టే కనబడతాం. కానీ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? అదే అధ్యాయంలో 23వ వచనం, ఎన్నడూను ఎరుగను. ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాడు, అక్రమము. పైన చూస్తే ప్రార్థన చేసినట్టు ఉంటది, పైన చూస్తే స్వస్థత పరిచినట్టు ఉంటది, పైన చూస్తే దెయ్యాలు వెళ్ళగొట్టినట్టు ఉంటది, ప్రవచించినట్టు ఉంటది. కానీ కిందకు వస్తే అక్రమము అంటాడు. అక్రమం అంటే, నేను పెట్రోల్ బంక్ వెళ్ళాను బండి ఇచ్చుకుని పెట్రోల్ కొట్టించుకుందామని, ఎంత లైన్ ఉంది, సరే జాయిగా వెళ్తున్నాను, ఈ లోపు మధ్యలోంచి ఒకడు ఇలా దూరం వచ్చేసి గబగబా పెట్రోల్ కొట్టించేసుకోవడం చూస్తుంది. ఆయన చూడగానే నాకు చాలా కోపం వస్తుంది. నేను ఎందుకున్నాను రా లైన్లో ఇక్కడ అనిపిస్తుంది. అంటే వాడు ఒక క్రమంలో పోటల, వాడికి నచ్చినట్టు వచ్చి పట్టుకుని పోతుంది. అంటే ఒక క్రమం అనేది ఖచ్చితంగా ఉన్నదని బైబిల్ గ్రంథం క్లియర్ గా చెప్తాం. ఆ క్రమమే ఇస్సాకు, అది మాట. ఆ క్రమమే ఇస్సాకు. ఆ
అక్రమమే ఇస్మాయిల్. బాగా అర్థమవుతుందా? కానీ ఇద్దరు కూడా అబ్రహాము కుమారులే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కూడా అబ్రహాము కుమారులే, కానీ ఒకటి క్రమం అంటే దేవుని ఉద్దేశం, రెండు అక్రమం అతని సొంత ఉద్దేశం. సొంత ఉద్దేశాన్ని అనుసరించి, సొంత అభిప్రాయాన్ని అనుసరించి, సొంత విషయాన్ని దేవుని దగ్గర పెట్టి నేను దేవుని కార్యక్రమం చేస్తున్నానని భ్రమ మాత్రం పడబాకు. ఎందుకంటే నీవు జ్ఞానాభ్యాసంలోనికి రాలేదు కాదు. జ్ఞానాభ్యాసం నేను చేస్తున్నప్పుడు నాకు ఆ వాక్యం యొక్క లోపల దర్శనం కనబడడం మొదలెడతాం. నేను జ్ఞానాభ్యాసం చేస్తున్నప్పుడు నాకు ఆ లోపల ఉన్నటువంటి విషయం కనబడటం మొదలు పెడతా ఉంటుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని దానియేలు చెప్పిన మాట ఇది, నేను చెప్పింది కాదు. ఏమంటున్నాడు? గ్రంథము వలన గ్రహించి తిని అంటే చదివాడు, తెలుసుకుంది. అంటే చదివితే తెలిసిపోతుందా? చదవడం అంటే లోపలికి చూడడం. అదే విషయం ఇతనికి ఒక దూత వచ్చి చెబుతా ఉంటది అన్నమాట. 23వ వచనం చదువుతున్నాను. నీవు బహుప్రియుడవు గనుక ఏంటి విజ్ఞాపన చెయ్యనారంభించినప్పుడు ఆజ్ఞ బయలుదేరేను. కావున నీకు కలిగిన దర్శన భావమును మన గ్రహించి తినని చెప్పింది ఆయనే కదా. చదివితే నాకు అడ్రస్ దొరుకుద్దేమో గాని అంతర్ముఖం కనబడదు. అంతర్ముఖంలోనికి నేను పోగలిగినప్పుడే నా ఇష్టమా దేవుని చిత్తమా అనేది నాకు అర్థం అవ్వడం మొదలు. నాకు ఎట్లా ఉంటది అంటే, నా కంఫర్ట్ జోన్ అంటే ఇష్టం. నా కంఫర్ట్ జోన్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా నాకు ఉన్నాయి అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నట్టుగా నాకు కనబడతాం. నాకు ఈ కంఫర్ట్ జోన్ అంటే బాగా ఇష్టం. ఒక మంచి డబుల్ బెడ్రూమో ట్రిపుల్ బెడ్రూమో ఇల్లు ఇష్టం నాకు. అట్లాంటిది ఇచ్చాడు దేవుడు, హ్యాపీగా ఉంటుంది. నాకు ఒక మంచి లగ్జరీ కార్ అంటే ఇష్టం. ఆ కార్ ఇస్తే దేవుడు నన్ను ఆశీర్వదించినట్టు. ఆశీర్వాదం అనేది కూడా నేనేమనుకుంటానంటే, నా ఇష్టాన్ని బట్టి, నా ఇష్టాన్ని దేవుడు తీరిస్తే అది ఆశీర్వాదం అనుకునేటటువంటి భ్రమలో ఉంటాను. కానీ బైబిల్ గ్రంథం అది చెప్పదు. లోపలికి వెళితే గనక చాలా విషయాలు చెప్తాం. ఆశీర్వాదం అంటే యెహోవా తోడై ఉండడం అని చెప్తాం. బైబిల్ గ్రంథాన్ని చదవడం అనేది చాలా మంది చేస్తున్నారు, కానీ జ్ఞానాభ్యాస సంబంధమైన ఆ ప్రక్రియలోనికి చాలా మంది పోవటం లేదు. అలా పోకపోవడం బట్టి ఏమవుతుందంటే, వాళ్ళు ఏదైతే ఇచ్చ ఇస్తున్నారో ఆ ఇచ్చను నెరవేర్చటమే దేవుని చిత్తం అనుకుంటున్నారు. అది పాపమేం కాదు. విచిత్రమైన తెలుసు, అది పాపమేమి కాదు. ఇస్సాకును ఇష్మాయేలును దేవుడు అంగీకరించాడు, ఇద్దరిని అంగీకరించాడు. కానీ ఒక్కడే సంకల్పంలో రాశాడు. ఇస్మాయేలును ఇస్సాకును ఇద్దరిని అంగీకరించాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, అబ్రహామును ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు, వదిలిపెట్టేమన్నప్పుడు ఆది కాండములో మరొక మాట చెప్తా ఉంటాడు చూడండి. 21వ అధ్యాయం అనుకుంటా. వదిలిపెట్టేమన్నప్పుడు అబ్రహాము గారి యొక్క బాధ ఇంత అంతా ఉండదు, చాలా బాధపడిపోతా ఉంటాడు. 21:11 ఏమంటున్నాడు? మళ్ళీ చదువు గట్టిగా. అతని కుమారుని బట్టి ఏ మాట దుఃఖం కలిగి చేశాను? ఇష్టాన్ని వదిలిపెట్టడం అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. కడుపును పుట్టి దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పెరిగి నాతో పాటు ఉండి అందరూ మా ఆవిడ గుడ్రాలు అన్నప్పుడు నన్ను తండ్రిని చేసినటువంటి కుమారుడు, నాకు చాలా సేద తీర్చినటువంటి కుమారుడు, నా ఇష్టంగా పెరిగినటువంటి కుమారుడు, దేవుడు వాడిని ఆశీర్వదించినటువంటి అంటే దీవించినటువంటి కుమారుడు, అదే ఇష్టాన్ని దేవుడు వదిలే అంటే ఏం చెప్పట్లా, లేఖనం చెప్తా. లేదు సార్ ఇది చాలా మంచిది సార్, లేదండి ఇది చాలా మంచి మాట అండి, లేదండి ఈ పని చాలా గొప్పదండి, లేదండి ఇది చాలా గొప్పదండి అని చెప్తాం. లేదండి ప్రార్థన మంచిదండి, లేదండి వాక్యం మంచిదండి, లేదండి స్వస్థత మంచిదండి, లేదండి లేఖనం మంచిదండి అంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా చిత్తమే ప్రధానం, నీ ఇష్టం కాదు, దాన్ని వదిలేయ్ అని చెప్పి.
చాలా ఏడుస్తూ, చాలా దుఃఖపడుతూ, చాలా బాధపడుతూ అబ్రహాము ఆ పిల్లగాడిని వదిలిపెట్టేస్తాడు. ఒట్టి చేతులతో పంపించేస్తాడు. అది చదువుతూ ఉంటే నాకే చాలా బాధ వేసింది. 99 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోతే దాదాపు 90వ ఏటో 92వ ఏటో ఆ హాగరు దగ్గరికి వెళ్తే ఓ పిల్లగాడు పుడితే అప్పుడు అక్కడ చేసుకున్నటువంటి సంబరాలు, అందరిలో అతడు పొందిన ఆనందం, నాన్న అని పిలుస్తున్నప్పుడు అతడు పొందిన అనుభూతి, ఇదంతా కూడా తన ఇష్టమే. తన ఇష్టాన్ని దేవుడు అంగీకరించినా కూడా తన ఇష్టాన్ని విడిచిపెట్టు అన్నప్పుడు అబ్రహాము విడిచిపెట్టేటటువంటి లక్షణం. అబ్రహాం పుస్తకం చదువుతుందండి, నా ఇష్టాన్ని దేవుడు విడిచిపెట్టు అని అన్నాడు అనుకో, నేను ఎట్లా ఉంటాను? చాలా సీరియస్ గా కోపంగా, ఏంటి ఇందులో తప్పే ఉంది, ఇదేమన్నా తప్ప, ఇదేమన్నా భూత, ఇది కాదు కదా, ఇదేమన్నా పాపంగా, ఇది పాపం కాదు కదా అని నేను వాదన పెట్టడం మొదలు. కానీ అబ్రహాము లోబడినటువంటి గుణాన్ని చూపిస్తూ ఉంటాడు. అబ్రహాం పుస్తకం చదువుతుందండి, దానియేలు పుస్తకం చదువుతున్నాను, నాకు తెలిసింది, నేను గ్రహించాను, ఇగో ఇర్మియా రాశాడు, స్పష్టంగా నేను చూశాను, ఇదిగో నాకు అర్థమైంది, నేను గ్రహించాను అని అన్నటువంటి దానియేలు ఆ దేవదూత వచ్చి, అయ్యా అది కాదయ్యా ఇలాగను, నీకు అర్థం అవుతుంది, గ్రహించు అని చెప్తున్నప్పుడు నేననుకున్నది కాదు, దేవుడు చెబుతున్నది అని చెప్పి లోబడినటువంటి లక్షణం దానియేలులో కనబడతాం. ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ అబ్రహాము యొక్క వ్యక్తిత్వం, అతని యొక్క భక్తి తత్వం చాలా క్లియర్ గా కనబడతాం. దానియేలు పుస్తకాన్ని చదువుతున్నప్పుడు దానియేలులో ఉన్నటువంటి వ్యక్తిత్వం, అతని యొక్క లోబడేటటువంటి మనస్తత్వం చాలా క్లియర్ గా కనబడతాం. ఇలాగ నేను బైబుల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో 66కు సంబంధించిన వ్యక్తులతో పాటు చాలా మంది సబ్జెక్ట్స్ ని దేవుడు చదవమని నాకు ఒక పుస్తకాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఫైనల్ గా నేను అడిగేకొచ్చింది, ఎలా చదువుతున్నావు, ఎన్నిసార్లు చదివావు? ఎలా చదువుతున్నావు, ఎన్నిసార్లు చదివావు? బైబుల్ గ్రంథాన్ని చదవడం అంటే లోపలికి పోవడం. పైనుంచి కిందకి నేను కష్టపడి చదువుతున్నానంటే ఆ వచనం అంతా కూడా కొన్ని అధ్యాయాలు బట్టి కూడా వచ్చేస్తాం. కానీ ఇప్పటికి కూడా ఓ వచనంలోంచి ఇంకో వచనంలోకి వెళ్ళాలంటే ఒక 2 రోజులు 3 రోజులు పడతాం. ఎందుకంటే ఆ వచనంలోకి వెళ్ళగానే ఆ వచనంలో ఒక ద్వారం తెరవబడుతుంది, ఇలా రా, ఇక్కడికి ఎక్కు, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు చూపించాలి దా అని తీసుకెళ్తాం. ఆత్మతో నేను ప్రయాణం చేసేటటువంటి లక్షణమే బైబుల్ చదవడంలో ఉన్నటువంటి ఒక గొప్ప మర్మం. ఆ యోహాను దగ్గరికి వెళితే, యోహాను పక్కన నిలబడితే ఆ యోహాను తీసుకెళ్లిపోయి పరలోకంలోకి తీసుకెళ్లి పరలోకంలో చాలా విషయాలు చూపిస్తా ఉంటే అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు, అక్కడ ఉన్నటువంటి దేవదూత, ఈ సంగతులన్నీ చాలా స్పష్టంగా కనబడతా ఉంటాయి. చదవడం అంటే చెప్తున్నాను, దానియేలు గ్రంథం చదువుతూ ఉంటే అక్కడ కనబడుతున్నటువంటి మృగము, సముద్రంలో నుంచి వస్తున్నటువంటి ఆ సముద్రం బయట ఉన్నటువంటి ఆ పొట్టేళ్లు, దానికి ఉన్న కొమ్ములు, దాని మీద మొలిచినటువంటి కొమ్ములు, ఇవన్నీ కనబడతా ఉంటాయి కదా. చదవడం అంటే లోపలికి పోవడం, బట్టి పట్టేయడంగా. చదవడం అంటే జ్ఞానాభ్యాసం చేయడం, అలా అభ్యాసం చేసేటటువంటి లక్షణం కావాలి. కాపురం అంటే భర్తతో కలిసి బ్రతకటం కాదు. కాపురం అంటే భర్తతో కలిసి బ్రతకటం కాదు. కాపురం అంటే భర్తను అర్థం చేసుకుని, అన్వయం చేసుకుని, అనుసరించి, మెప్పించి మన వశం చేసుకోవడం. అర్థమైందా? టార్గెట్ ఏంటి? మనం ఏం చెప్తే తినాలి. అయితే ఎలాగ అతను వశపరుచుకోవాలి? దెబ్బలాడేసి, లేకపోతే గెంటేసి, లేకపోతే ఇంకోటి చేసి కాదు. భగవంతుడికి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని ఆయన దగ్గర మనం నేర్చుకుని, ఆయన అనుసరిస్తూ, ఆయన వెంబడిస్తూ, ఆయన అధ్యయనం చేస్తూ, ఆయనకి ఇష్టమైన వాటిని ఆయన సన్నిధిలో చేస్తే దేవుడు నీ వశమయ్యి నీ ప్రక్కన ఉంటాడు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పరమగీతములు చెబుతున్న మాట. నీ ఆభరణములలో ఒక దాని వలన నన్ను వశపరుచుకుంటే. అలాగ భగవంతుణ్ణి ధ్యానం చేయడం, అధ్యయనం చేయడం, దాన్ని స్టడీ చేయడం, అంతర్ముఖంలోనికి వెళ్ళడం, దాన్ని చూడటం, నేర్చుకోవడం అనే సబ్జెక్ట్ విషయంలో చాలా మంది అభిప్రాయాలు మార్చుకోవలసిన వారై ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఎవడికి వాడు దేవుని దగ్గర ఒక రత్నంలా కనబడ, ఆ రత్నంలా కనబడడం కోసం ఇక్కడ సాధన పెట్టేటటువంటి వ్యక్తి ఒకరు ఉంటారు. నూరడానికి కావలసిన ఆకురాయి, ఆ వాక్యం మన దగ్గరకు పంపించబడతా ఉంటది. ఆ ఆకురాయి నన్ను నూరుతున్నప్పుడు నేనేమనుకుంటానంటే, నాకు ఇక్కడ దొరదవుతుంది, ఇక్కడ నూరు అన్నాను. ఎలా ఉంటది? ఎక్కడ నూరాలనేది
ఆ రాయి యొక్క షేపును బట్టి. అంటే ఆ యజమానుడు ఆ రాయికి ఈ షేప్ లో రావాలి కాబట్టి ఇక్కడ నూరితే కరెక్ట్ గా అది మెరుస్తుంది అని చెప్పి అలా నూరటం మొదలుపెట్టాడు. ఆ బంగారాన్ని అగ్నిలో వేసి దాని రూపం ఆ యొక్క రావడానికి దానికి సంబంధించిన దెబ్బలు దాని మీద కొడతాం. ఇలా దెబ్బలు తింటున్నప్పుడు, నూరబడుతున్నప్పుడు మన ఇష్టాలనుగా దేవుని చిత్తానికి లోబడేటటువంటి తత్వం అబ్రహాము యొక్క పుస్తకంలో కనబడు, యోబు యొక్క పుస్తకంలో కనబడు, ఆనోకు యొక్క పుస్తకంలో కనబడతాం, యోసేపు పుస్తకంలో కనబడతాం. చాలా పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నేను చదవాలంటే చాలా పుస్తకాలు, వేల పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథం. ఒక్కొక్కరి పేరు చిన్న పేరే రాస్తారు, ఒక చిన్న సెంటెన్స్ రాస్తారు, కానీ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసినప్పుడు, ఆ వ్యక్తి యొక్క బుక్ ఓపెన్ చేసినప్పుడు చాలా విషయాలు కనబడతాం. చూడటానికి యూదా పత్రిక ఒక పేజీ కనబడతా ఉంటది, కానీ ఆ యూదా పత్రికలోనికి గనక వెడితే ఒక్కొక్క చరణంలోంచి, అంటే ఒక్కొక్క వచనంలోంచి ఇంకో వచనంలోకి వెళ్ళడానికి 60 రోజులు పడతాం. ఎవరికి? ధ్యానం చేసేవాడు. ఎందుకు ధ్యానం చేయాలి? జ్ఞానాభ్యాసం ఎందుకు చేయాలి? పరిపూర్ణతలోనికి రావడానికి. ఒకటి బండ గుర్తు చెప్తున్నాను, బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నీకు ఇవ్వబడినటువంటి 66 పుస్తకాలు అన్నారు కదా, కానీ ఇందులో వేల పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు నీకు ఎలా ఇచ్చారో, నువ్వు ఎలా చదువుతున్నావో, పరలోకంలోకి వెళ్ళాక నీ పుస్తకం అలా చదువుతారు. ఇది బండ గుర్తు పెట్టుకోండి. నీ పుస్తకాన్ని నీవు ఒక జ్ఞానం యోబు గ్రంథంలా చేయాలన్నావుకో, యోబు గ్రంథంలా రాసుకో. కీర్తన గ్రంథంలా రాయాలనుకో, కీర్తన గ్రంథంలా రాసుకో. లేదు దానియేలు దర్శనంలా రాయాలనుకున్నావుకో, దానియేలు దర్శన రీతిగా రాసుకో. అంటే ఈ మధ్యన రాయడానికి నీవు పడుతున్నటువంటి పాటు ఉంది చూసావా, దీన్ని జ్ఞానాభ్యాసం అంటారు. నేను అబ్రహాము పుస్తకం చదివినప్పుడు అబ్రహాములో ఈ లక్షణం నాకు బాగా కనబడింది, అది నేను అండర్లైన్ చేసుకుంటా. ఆ ముక్క నా మనస్సులో రాసుకుంటా, నా హృదయం అనే పలక మీద దాన్ని రాసుకుంటాను, చెక్కుకుంటాను, దాన్ని చాలా జాగ్రత్తగా ముద్ర వేసుకుంటాను. ఆ ముక్క నా జీవితంలోంచి పోదు. కానీ మనం ఏ ముక్కలు దాచుకుంటాం క్లియర్ గా చెప్పనా? గాయం ఎవడైనా చేశాడనుకో, ఆ గాయాన్ని చాలా జాగ్రత్తగా రాసుకుంటాం కదా. నిజానికి మంచి పుస్తకాలు నేర్పిన పాఠం కన్నా ఒక చెడ్డ పుస్తకం నేర్పిన పాఠం గొప్పది. పుస్తకం గురించి చెప్పట్లేదు సుమా, మనిషి గురించి చెప్పిన. ఒక మంచి స్నేహితుడు నేర్పినటువంటి పాఠం కన్నా పక్కనే ఉండి మోసం చేసినటువంటి వ్యక్తి నేర్పిన గుణపాఠం చాలా గొప్పది. నాకు దేవుడు కొన్ని సార్లు నీ జీవితంలో కూడా ఇట్లాంటి కటికలెంపకాయలు ఎందుకు అనుకరిస్తాడంటే, అది నీ మనస్సులో రాసుకుంటావని. అబ్రహాముని నీవు మనసులో రాసుకుంటావని, యోబుని రాసుకుంటావని, దానియేలును రాసుకుంటావని, యోహాను రాసుకుంటావని, హానోకును రాసుకుంటావని, ఆదామును రాసుకుంటావని. ఎన్ని రాసుకోవాలి? ఇన్ని రాసినటువంటి పుస్తకాన్ని తీసుకెళ్లి పరలోకంలో చదువుతుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? ఎందుకని జ్ఞానాభ్యాసం చేసుకోవాలి. నీకు నచ్చింది నువ్వు రాసుకుంటే పరలోకంలోకి వెళ్ళి చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని ఎవడు చదవడు, దానికి ఉపయోగం కూడా. కాబట్టి దేవోద్దేశానికి ప్రాధాన్యతనిద్దాం, ఈ అభ్యాసం చేసేటటువంటి ప్రక్రియ చేద్దాం. మనలో గనక ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన మన ఇష్టాలుంటే వాటిని ఇప్పుడు కడుక్కుందాం. ఒకవేళ ఈ ఇష్టము నీకు కష్టంగా ఉందేమో, క్షమించు. అబ్రహాము వదిలిపెట్టినట్లుగా నేను కూడా దీన్ని వదిలిపెడతాకు రెడీగా ఉన్నానని అడుగుదాం. దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థన చేద్దాం, మనం కడుక్కుందాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.